కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దౌర్భాగ్యుడను దరిద్రుడు నాయన, నాకు యోగ్యత ఇచ్చావు నాయన. నీ మాటలు చెప్పే ధన్యత ఈ భూమి మీద ఎంతో మందికి లేదు నాయన. ఆ కొంతమందిలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయాన్ని నాయన నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ధన్యత దయచేసినందుకు వందనాలు. మరి వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును వారికి దయచేయండి. మరి నీ వాక్యపు వెలుగులో వారిని ఉంచండి. నీ ఆత్మ చేత ముద్రించండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును వారికి ఇవ్వండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం లేఖనాన్ని చదువుకుందాం. యెహోవా ఈరే అనే మాటని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. యెహోవా ఈరే అని బైబిల్లో దేవుడిచ్చినటువంటి అది సమకూర్చబడినటువంటి నామం. సమకూర్చబడిందంటే ఆయనకు మాత్రమే చెందిందని అర్థం. ఆయనకు మాత్రమే ఆ పేరు సార్థక నామం అని కూడా చెప్పొచ్చు. సార్థక నామం అంటే యెహోవా చూసుకొనును అని అర్థం. కనుక ఈ నామం గురించి, పేరు అట్లాగా యెహోవాకు ఎందుకు వచ్చింది, బైబిల్లో సందర్భం ఏంటి అని అనుకున్నట్లయితే ఒక మాట చెప్పాలంటే సమకూర్చు వాడు అనే యెహోవా అనే అర్థం కూడా అది ఇస్తుంది. బైబిల్లోని ఆదికాండం 22వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము దేవుడు పరీక్షించడానికి ఒక సంఘటన జరిగింది. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతంపై బలిమ్మని యెహోవా అడిగినప్పుడు మరి అబ్రహాము మాటకు వినదీయక మరి మంచి విశ్వాసము కలిగిన వాడై మరి తన యొక్కగాని ఒక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి ఆయన మరి ఆ యొక్క మోరియా పర్వతం మీదకి మరి ఆ కుమారుని తీసుకుని వెళుతున్నప్పుడు ఆ కుమారుడు మరి గాడిద, కట్టెలు, పని వాళ్ళని తీసుకుని వెళ్ళి పర్వతం కింద ఒక మాట అంటాడు. ఆయన ఇస్సాకు అడుగుతాడు ఒక మాట. ఏమనంటే, తండ్రి కట్టెలు ఉన్నాయి చూడండి, ఆదికాండం 22:7-8లో నా తండ్రి అని పిలిచాను. ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును అని చెప్పినాడు. కనుక మరి అక్కడ చూసినట్లయితే అబ్రహాము పలికినటువంటి మాట, దేవుడే గొర్రె పిల్లను చూసుకొనును అనే మాట, మరి అది స్థిరం అవటానికి దేవుడు అక్కడ ఏం చేశాడంటే మరి ఇస్సాకును తీసుకొని కొండ మీదకి వెళ్ళి కట్టెలు బేర్చి దాని మీద తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును, వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు, ఎన్నో సంవత్సరాలు మరి దేవుణ్ణి శోధించి మరి 100 సంవత్సరాల వయసు అతనికి, 90 సంవత్సరాలు తన భార్య అయిన సారాకి వచ్చినప్పుడు పొందినటువంటి కుమారుణ్ణి దేవుడు అడిగాడు. కనుక దీంట్లో మనం కొంత విషయాలు ముందుగా నేర్చుకోవాలి. ఏమిటంటే, నీకు ఏదైనా ఒకటి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒకటి తీసేస్తున్నాడు అంటే దేవుడు దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడని గమనించాలి. దేవుడు ఎవరిని కూడా మరి కృంగగొట్టడం కానీ నిరుత్సాహపరచటం కానీ చేయడు. దేవుడు నీలో ఒకటి పోయిందంటే రెండవ దాని కొరకు నువ్వు ఆలోచించాలి. దేవుడు నాకు మేలు చేసేవాడికి దుష్కార్యము చేయడని యోబు అంటాడు. దేవుడు ఎప్పుడు దుష్కార్యములు చేయడు, ఎవరిని నిరాశపరడు.
ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచేవాడే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆశపడి తన కుమారుడు కావాలి, సంతానం కావాలి, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ధనం ఇచ్చావు, ఇంత పొలం ఇచ్చావు, ఇంత పనివారిని ఇచ్చావు, ఇంత పశు సంపదనిచ్చావు, కానీ నాకు కుమారుడు లేడని ఎన్నోసార్లు దేవుణ్ణి నమ్మకంతో అడిగినటువంటి అబ్రహాము మరి ఆ ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి ఆ యొక్క మరి మోరియా పర్వతం మీద నాకు బలి ఇవ్వమన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. వెంటనే కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అట్లాగే మరి పనివారిని తీసుకున్నాడు, కట్టెలకి మోయటానికి గాడిదలను తీసుకున్నాడు. మోరియా పర్వతం కిందకి వెళ్ళిన తర్వాత కొడుకు అడిగాడు, తండ్రి మనం బలి ఇవ్వటానికి వెళ్తున్నాం కదా, మరి ఇక్కడ బలికి కావలసినటువంటి మరి కట్టెలు ఉన్నాయి, మనం తీసుకెళ్తున్న నిప్పు ఉన్నది, కానీ బలికి పశు ఎక్కడున్నది, బలి పిల్ల ఎక్కడున్నది అని అడిగినప్పుడు, గొర్రె పిల్ల ఎక్కడున్నది అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు అబ్రహాము, యెహోవా బలి పిల్లను గొర్రె పిల్లను చూసుకొనును అన్నాడు. మన జీవితంలో మనం ఈ మాటను చాలా దీర్ఘంగా ఆలోచించాలి. చాలా మంది ఈ రోజున ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని పెడచెవును పెడుతున్నారు. దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. అది మాత్రం వారి జీవితంలో అటు విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఒక దారి దేవుడు ఇచ్చిన వాడు తీసుకుంటాడా? తీసుకోడు. ఆయన తీసుకుంటే కూడా యోబు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ నిమిత్తం తీసుకున్నాడు అన్నాడు. ఊరికి తీసుకోలేదు ఆయన మహిమ నిమిత్తమే నాకు ఇచ్చాడు, మహిమ నిమిత్తమే తీసుకున్నాడు. ఆయనే మహిమ పొందునుగాక నా పిల్లలను తీసుకున్నందుకు, నా ఆస్తి తీసుకున్నందుకని యోబు అన్నప్పుడు, యోబుకు ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. రెట్టింపు ఆశీర్వాదం యోబు పొందాడు. ప్రియులారా, ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే మరి ఆ ఎక్కుతున్నప్పుడు కొడుకు అడిగిన సమాధానానికి, ఇస్సాకు అడిగిన దానికి సమాధానం చెప్పి పర్వతము ఎక్కి అతడు మరి ఆ యొక్క ప్రాంతానికి, ఆ ప్రాంతంలో మరి ఒక ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి కట్టెలు బేర్చి దాని మీద కొడుకు యొక్క చేతులు కట్టి ఆయన్ని బలిపీఠం మీద పెట్టి, కొడుకు అడగలేదు, ఏంటి తండ్రి నన్ను నన్ను ఇచ్చేస్తున్నావేంటి అని కొడుకు కూడా అడగలేదు. ఈ రోజుని తండ్రికి లోబడే కుమారులను సూచన ఒకటే, తండ్రి అన్నప్పుడు లోబడాలి. లోబడే స్థితి లేనప్పుడు దేవుడికి మన జీవితాల్లో కార్యం చేయడు. వెంటనే లోబడ్డాడు ఇస్సాకు. బలిని గొర్రెపిల్లు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు. గొర్రెపిల్లని అన్నావు, నన్ను బలిస్తున్నావేంటి అని అనుకోకుండానే అతను తల వంచుకుని మౌని అయి కూర్చున్నప్పుడు అబ్రహాము బలి ఇవ్వటానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహాము ఆగు అని. మరి ఆ యొక్క ఆకాశవాణి ఒక పరలోకము నుండి దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఆగాడు. ఆగి ఆ కుర్రవానికి ఏమీను నీవు చేయవద్దు, ఏమీను చేయవద్దు అన్నప్పుడు వెంటనే ఆయన ఆగి చూసినప్పటికీ పక్కన పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ మాట అక్కడ ఉందో చూడండి, 22వ అధ్యాయంలో. అప్పుడు చేయకుము, వినతీయలేదు గనుక అది కనుక మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఉద్దేశం, గొప్ప వాక్య భావం ఏంటంటే ఇక్కడ దేవుడు అక్కడ ఏంటంటే దేవునికి వెనుదీయటానికి ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే సందేహంతో ఇస్తే ఏమి పొందలేరు. కనుక కొడుకును కూడా ఒక్కగానొక్క కొడుకని నొక్కి చెప్పినప్పుడు కూడా ఇయటానికి వెనుకం చేయలేదు. అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసం, అబ్రహాము యొక్క నమ్మకం, దేవుని పట్ల ఆయనకున్నటువంటి భయభక్తులు, దేవునికి ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇక్కడ మనకు, అందుకే అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయినాడు. విశ్వాసానికి తండ్రి అయినాడంటే విశ్వాసం ఆయన నుండే పుట్టిందని అర్థం. ఆయనే విశ్వాసానికి తండ్రి అయి ఆయన కలగజేసినాడు. కనుక ఆయన ఏం మాట్లాడలేదు, తీసుకెళ్ళి వెనుకీయలేదు గనుక అని చెప్పి కొమ్ములు తగులు పొదల్లో కొమ్ములు తగులుకున్న ఒకటి కనబడేను. ఆ గొర్రె పిల్ల యొక్క సాదృశ్యం గురించి సారాంశం మరలా చదువుకుందాం. కొమ్ములు తగిలింపబడ్డవి,
అహంకారాన్ని అణగొట్టిబడినటువంటి కొమ్ములు అహంకారానికి, అతిశయానికి, ఘనతకు చూసిన ఆ కొమ్ములు ఇంకొక పాఠంలో నేర్చుకుందాం. ఆ కొమ్ములు యేసు ప్రభుకు చూసిన ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు చూసిన ఆయన ఈ లోక పాపములు తన కొమ్ములు తన యొక్క ఉన్నత స్థితిని ఇరికించుకుని ఈ లోకానికి బలి కోసం వచ్చినటువంటి యేసు ప్రభు. మనం ధ్యానం చేసినట్లయితే వాక్యంలో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే. కనుక ఆ సూచన, ఆ యొక్క అభిప్రాయం మనకు ఉండాలి. యేసు ప్రభు మరి ఎక్కడైతే బలి అవసరమైందో అక్కడ యేసు ప్రభు బలి తప్పనిసరిగా ఉంటుంది. కనుక అబ్రహాము ఆ రోజున తన కుమారుణ్ణి ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఇచ్చాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ యొక్క సందర్భం, ఆ యొక్క సమస్తం మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, మనం గమనించుకోవాలి. కొమ్మెలు పొదల్లో చిక్కుకొని మరి చిక్కబడినటువంటి ఒక గొర్రె పిల్ల కనబడినప్పుడు ఆయన వెంటనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏం చేసినాడు? కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. కుమారుడికి బదులు ఆ గొర్రె పిల్లను తెచ్చి దహన బలిగా అర్పించాడు. 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అబ్రహాం ఏం చేశాడండి? ఆ చోటికి యెహోవా ఈరే పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకొనువాడు అని అర్థం. యెహోవా చూసుకొనువాడు అని అర్థం. కనుక ఆ స్థలము కూడా ఈనాటి వరకు మోరియా పర్వతం కూడా అద్భుతంగా ఆశ్చర్య, ఈ రోజు వరకు ఆ రోజునే ఆ స్థలానికి యెహోవా ఈరే అయినప్పటికీ ఈ రోజు వరకు దాన్ని అనేక మంది జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్రాయేలీలు కానీ, తర్వాత వచ్చిన యూదులు కానీ, ఈనాటి ముస్లింలు కానీ దాన్ని పెద్దగా చేసుకుంటున్నారు. కనుక చూసినట్లయితే కొన్ని ఆ యొక్క మోరియా పర్వతం గురించి చూసినట్లయితే సొలొమోను దేవాలయం కట్టమని దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మరి ఆ దావీదు మరి సొలొమోనుకు ఆ యొక్క పర్వతం మీదే ఆ మోరియా పర్వతాన్ని చూపించాడు. కనుక అక్కడ మొట్టమొదటి దేవాలయాన్ని నిర్మించాడు. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం. కనుక మోరియా పర్వతం ఒక పవిత్ర స్థలముగా ఎంచబడ్డది. ఎందుకంటే నిన్ను నన్ను ఈ రోజున మోరియా పర్వత సూచన ఏమిటంటే నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు, నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. కనుక ఆ విషయం నెబుకద్రెజరు దాన్ని నాశనం చేసినప్పటికీ, కూల్చబడినప్పటికీ మరి సొలొమోనుకు దావీదు చూపించినట్టు ఆ మోరియా పర్వతం మీద యెరూషలేము దేవాలయాన్ని అద్భుతంగా ఈ ప్రపంచంలోనే వింతైనటువంటి కట్టడముగా కట్టాడు. కనుక మనకందరికీ తెలుసది. కనుక రెండవది ఏంటంటే ఆ మందిరం అక్కడనే, ఆ దేవుని యొక్క మందసం కూడా అక్కడనే దాచబడి ఉన్నది. అంతేకాదు దేవుని ప్రజలైన వారికి అది నివసించేది, క్రీస్తు కూడా అక్కడికే వస్తాడనే ఒక నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మరి యూదులు కానీ క్రైస్తవులు కానీ కనిపెడుతూనే ఉన్నారు. కనుక దాన్ని మీద అక్కడ టెంపుల్ మౌంట్ అని ఒక మరి కట్టారు. అక్కడ ఒక గోడ మాత్రం ఉంది, కూలగొట్టినప్పటికీ ఆ గోడకు మాత్రమే వాళ్ళు చేస్తారు. అరమ్ ఆల్ షరీఫ్ అని పిలుస్తారు దాన్ని. టెంపుల్ మౌంటైన్ అనే కొండని, ఆ మోరియా పర్వతాన్ని. యూదులైతే 2 దేవాలయాలు కట్టి నిర్మించి దాని మీద దాన్ని కూలగొట్టబడినప్పటికీ అది పవిత్ర స్థలముగా దాన్ని ఎంచుకుంటారు యూదులందరూ కూడా. కానీ ఈ రోజు వరకు దాని గురించే ప్రపంచ దేశాలు కొట్లాడుకుంటున్నాయి. పాలస్తీనాకు ఇజ్రాయేల్కి యుద్ధం దేని గురించి జరుగుతుందంటే ఆ మోరియా పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయాల గురించే జరుగుతుంది. ఆ యొక్క మరి ఇరాక్ వారికి కానీ, మరి ఈ యొక్క పాలస్తీనా ఉన్నటువంటి యూదులకు కానీ, ఇస్రాయేలీలకు కానీ గొడవ దేని కొరకు జరుగుతుందంటే
ఆ యొక్క జెరూసలేము ప్రదేశం కొరకే జరుగుతుంది. ప్రియులారా, ముస్లింలు కూడా తమ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ కూడా స్వర్గానికి అక్కడి నుంచే ఆరోహణమయ్యాడని వారి నమ్మకంతో మనం మోరియా పర్వతం యొక్క మరి ప్రస్తుతం యొక్క స్థితిని నేర్చుకుంటున్నాం. కనుక ఆ స్థలాన్ని అక్కడి నుంచే వెళ్ళాడని డోమ్ ఆఫ్ రాక్ అని పేరు పెట్టాడు. డోమ్ ఆఫ్ ది రాక్ అంటే దూరం అక్కడి నుంచే అని డోమ్ ఆఫ్ ది రాక్ అని అక్కడ ఒక పెద్ద దర్గాను మసీదుని కట్టి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. ముస్లింలు కూడా తన ప్రజల పట్ల, తన భయభక్తుల పట్ల, తమ అవసరాల పట్ల ఎరిగిన వాడుగా ముందు చూచుచున్నాడు, భవిష్యత్తులో కూడా చూసే దేవుడని ఆ పేరుకు అర్థం. కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మరి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈ రోజుని. ఈ పదము చూచుచున్న పేరు హెబ్రీ పదంలో ఏముందంటే ఎల్ రోయి అనే పదముగా ఉన్నది. ఎల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు అని అర్థం. ఎల్ రోయి మనం ప్రార్థన చేసినప్పుడు ఎల్ రోయి అని ప్రార్థన చేస్తాం. ఎల్ రోయి అంటే హెబ్రీ పదంలో నన్ను చూచుచున్న దేవుడు అనే అర్థం అన్నమాట. కనుక ఇది సందర్భం ఏమిటంటే బైబిల్లో ఒక మంచి మాటను చూసినట్లయితే ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే ఆగారు సారాకి చాలా కాలం వరకు బిడ్డలు కలగకపోయేటప్పటికీ సారా కూడా విసిగి చెంది తన దాసి అయినటువంటి ఆగర్తో నువ్వు పోయి నాకు పిల్లలను కను అని అబ్రహాముకు సెలవిచ్చినప్పుడు ఆగారుతో పోయినప్పుడు ఆగారుకు మరి గర్భిణి వచ్చిన తర్వాత తన దాసురాలికి లేని సంతానం దేవుడు నాకిచ్చాడని ఆగారుకి గర్వం పెరిగి అహంకారం పెరిగి తన యజమానురాలైన సారాను కించపరుస్తూ ప్రతి విషయంలోనూ నువ్వు గుడ్రాలను మరి ఏదో విధంగా తక్కువ చూపు చూస్తున్నప్పుడు సారాకు కోపం వచ్చింది. దీన్ని వెళ్ళగొట్టు, నువ్వు ఇష్టమైనట్టు చేయి, దీన్ని వెళ్ళగొట్టు అని అన్నప్పుడు మరి అబ్రహాము మరి ఆగారును వెళ్ళగొట్టినప్పుడు ఆగారు మరి పర్వతంలోనికి పారిపోతున్నప్పుడు ఒక చోటకెళ్ళి అక్కడ ఆమె మరి ఏమి లేని స్థితిలో, ఆమె దిక్కులేని స్థితిలో మరి ఏమి చేయాలి అనుకుని ఆలోచించే స్థితిలో అక్కడ దేవుడు ఆమెతో మాట్లాడాడు. చూడండి ఆదికాండం 16:13లో అది చూచుచున్న దేవుడవు నీవే. అది ఆమెను కష్టాల్లో, ఆమె గర్భిణి, ఆమె గర్భవతి అయ్యింది, అయినప్పటికీ తన దాసి వెళ్ళగొట్టినప్పుడు నేను నిన్ను చూశాను ఆయన చెప్పాడు. అక్కడ దూత చూడండి, దాని ముందు వాక్యంలో ఉంటది చూడండి. నీ మొరను వినెను, నీ ప్రార్థన విన్నాడు. ఇస్మాయేలు అని పేరు పెట్టుదు. విధులు పెట్టలేదు, అందరూ వదిలిపెట్టేయచ్చు. లోకంలో అన్నదమ్ములు వదిలిపెట్టేయచ్చు, తండ్రి భర్త ఎవరు వదిలిపెట్టేసినా దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు వదిలిపెట్టాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అబ్రహాము ప్రేమించాడు, తను కూడిన దాన్ని తనతో గర్భవతి అయినప్పటికీ తనని దయా దాక్షిణ్యాలు లేకుండా కూడా సారా చెప్పినప్పటికీ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమెను దేవుడు చూశాడు. అందుకే అక్కడ ఏమంటుంది చూడండి, ఆ మాట మళ్ళీ చదువుదాం. పెట్టెను చూచుచున్న నన్ను కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో, సమస్యల్లో, నాకున్న దుఃఖ పరిస్థితుల్లో, నాకున్న దీన పరిస్థితుల్లో, నాకున్న నిరుత్సాహ పరిస్థితుల్లో, నాకున్న కష్ట పరిస్థితుల్లో, నాకున్న శ్రమలో, శోధనలో పరిస్థితుల్లో, నన్ను నిందల్లో కూడా నా మీద నింద వేసింది నా దాసు యజమానురాలు అని అనుకోకుండా నన్ను చూచుచున్న దేవుడు నువ్వే, నాతో మాట్లాడావు, నా గర్భం గురించి ఆలోచించినావు, నాకు ఇచ్చిన సంతానం గురించి అతనికి ఇస్మాయేలు అని పేరు పెడతావు నువ్వు అని చెప్పినాడు. ఆమె ఒక కుమారుని కంటావు, అతన్ని ఇస్మాయేలు అని పేరు పెడతావు. అతడు లోకంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఉంటాడు, అటువంటి వ్యక్తిని ఒకరిని కంటావు, తన సహోదరులతో అతను ఉంటాడు అని
దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడని ప్రదేశంలో మరి దేవుడు ఆమెతో మాట్లాడాడు గనక ఆ ప్రాంతానికి ఆమె పెట్టిన పేరు ఏమిటంటే చూసితిని కదా, నేను ఎవరైతే నన్ను చూశారో ఆ దేవుడే నేను చూచుతున్న దేవుడు. కనుక మన జీవితంలో అనుకోవాల్సింది ఏంటంటే నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను కష్టాల్లో శ్రమలో ఆదుకున్న దేవుడు, ఆయన్ని మాత్రమే మనం చూడాలి. అంతేగాని లోకం చూసి లోకంతో చూస్తే కాదు. ఎవరిని చూడలేదు. ఆ సమయంలో అబ్రహాము గుర్తు రాలేదు, చేరదీసినటువంటి దాసుర యజమానురాలైనటువంటి సారా గుర్తు రాలేదు, తన ఉన్నటువంటి పరివారం కానీ తన తల్లిదండ్రులు గుర్తు రాలేదు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరి సారా ఎదిరిపెట్టినప్పుడు, సారా మరి తిరస్కరించినప్పుడు ఆ సమయంలో దేవుడే చూచుచున్నాడు. కాబట్టి నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను చూస్తున్నాను, నన్ను ఆదరించిన దేవుణ్ణి నేను చూస్తున్నానని ఆయనకు ఆ స్థలానికి ఏమి పేరు పెట్టిందో తెలుసా? అక్కడ ఒక నీటి బుగ్గ చూసింది. ఆ నీటి బుగ్గకు ఏమిటమ్మా? బెయర్ లహర్ రోయి అని అర్థం. బెహర్ లహర్ రోయి బావి. ఇప్పుడు బెహర్ రోయి అనే బావి అక్కడ బావిగా నీటి బుగ్గగా పెట్టింది. కనుక మానవుడు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అంటాడమ్మా. ప్రతివాడు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నన్ను ప్రతి విషయంలోనూ దేవుడు చూస్తున్నాడు. నేను ఏం చేస్తున్నానో, నేను ఏంటో, నా పడక నడక, నేను దేవుని కుమార్తెనైతే దేవుడు చూస్తాడని తెలియాలి. కీర్తనలో 139 కీర్తన 1-2 ఒక మాట అంటాడు. 139 1-2 తెలుసుకొనిచున్నావు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే నా మనసు గ్రహించుచున్నావు. కనుక మన మనసులు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన పడక నడకలను ఎరిగిన దేవుడు, మనల్ని అనునిత్యము చూచే దేవుడు. కనుక అబ్రహాం అంటున్నాడు, దేవా నన్ను చూస్తున్నావు, నువ్వు అనునిత్యము నన్ను చూస్తున్నావు. కనుక మనం గమనించాలి. మనం ఏదైనా చేస్తున్నట్లయితే మనది సమస్తం లోకానికైతే కప్పిపుచ్చేవేమో కానీ దేవునికైతే మనం కప్పిపుచ్చలేము. కనుక ఆయన అంటున్నాడు, చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. చెడ్డోళ్ళని చూస్తుంది, మంచోళ్ళని చూస్తుంది. ఆయన దృష్టికి మరుగైనది లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దృష్టికి మరుగైనది లేదు. కనుక మనం గమనించాలి. నేను ఎవరికి చాటు పెట్టినా దేవునికి మాత్రం చాటు పెట్టలేను. నా జీవితం దేవుడు సంపూర్ణంగా ఎరుగును అనే విషయాన్ని మనం గమనించాలి. మంచివారిని చెడ్డవారిని కూడా అవి చూస్తున్న దేవుడు. ఎవరైనా సాధారణంగా మనుషులు మంచోళ్ళు అనుకుంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా, ఇది చాలా మంచిగా ఉన్నాడు కుర్రాడు, చాలా మంచోడు, వినయంగా మాట్లాడుతున్నాడు, విధేయతగా మాట్లాడుతున్నాడు, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నది, ఈయన మంచి మరి అందగాడు, మంచి రూపము కలిగిన వాడు అని మనం మనిషి రూపాన్ని చూస్తాం. కానీ దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? చూచుచున్న దేవుడు హృదయాన్ని చూసేవాడు. హృదయాన్ని 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనంలో మరి దావీదు దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమన్నప్పుడు సమూయేలు వెళ్ళి మరి తైలపు గుడ్డుని పట్టుకుని వెళ్ళి అతడు వెళ్తున్నప్పుడు 7:7 అయితే యెహోవా మనం ఆకారాలు గీకారాలు చూసి మంచోడు అంటాం. ఆకారాలు వాడి రూపాన్ని చూసి, వాడి నవ్వును చూసి, వాడి పరిస్థితులు చూసి చాలా మంచోడు అనుకుంటాం మనం. కనుక అది అంటలేదు యెహోవా. దేవుడైతే ఏమంటున్నాడంటే నేను హృదయాన్ని చూస్తాను. ఇంకొకటి ఏమన్నాడు?
హృదయమును లక్ష్య పెట్టును. నీ హృదయ ఆలోచనలు కూడా నీ నోట్లోంచి మాట రాకముందే తెలుసు అంటున్నాడు. కనుక ప్రియులారా, దీన్ని బట్టి దేవుడు చూచుచున్న దేవుడు అను నిత్యము చూస్తున్నాడు. భూమి మీద తన చేసిన ప్రతి జీవరాశిని, ప్రతి క్రియను, ప్రతి దాన్ని ఆయన చూస్తున్న దేవుడు అని తెలుసుకోవాలి. మరి ఆ హృదయ తలంపులు కూడా ఎరిగిన దేవుడు అని అర్థం. అక్కడ ఆయన హృదయ తలంపులు కూడా ఎరిగిన దేవుడు. నిర్గమకాండంలో కూడా 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. బాధలు, ఐగుప్తులో బాధలు పడుతున్నారు, వాళ్ళు శ్రమలు పడుతున్నారు. ధాన్యం దొరికిందని యోసేపు ద్వారా వెళ్ళారు. ఆ ఇజ్రాయేలీలందరూ యోసేపు ద్వారా మరి ఆహారం కొరకు, కరువు దినాల్లో ఆహారం కొరకు వెళ్తే తన కుమారుడైన యోసేపుని ముందే అక్కడ పెట్టాడు. యాకోబు సంతోషించి తన కుటుంబాన్ని అంతా పట్టుకుని అక్కడికి వెళ్తే 70 మందిగా వెళ్ళిన వాళ్ళు 6 లక్షలు 7 లక్షల జనాంగం అయిపోయినారు, విస్తరించిపోయినప్పుడు ఆ రాజు కొత్త మరి ఫరో వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు రాజు అన్నాడు, వీళ్ళు బాగా విస్తరిస్తున్నారు, వీళ్ళు మనకు చాలా డేంజరస్, వీళ్ళు ఎప్పటికైనా మన మీదకి తిరుగుబడతారు, ఎదురుతో చేతులు కలిపి మనం యుద్ధం ప్రకటిస్తారు, వీళ్ళని కష్టాలు పెట్టి వీళ్ళకున్నటువంటి శక్తిని, వీళ్ళకున్న ఆలోచనలు కనుక తీసివేయాలంటే వీళ్ళని శ్రమ పెట్టండి, బాధ పెట్టండి, ఇబ్బందులు కలగచేయండి, శోధనలు కలగచేయండి, అనేకమైనటువంటి స్థితులు కలగజేయండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలు చేస్తున్నారు. ఇటుకలాలే తీసుకోవాలి, గడ్డాలే తెచ్చుకోవాలి, కాల్చాలి, బిల్డింగులు కట్టాలి, కట్టడాలు కట్టాలి. అదే పని తప్పితే వాళ్ళ సుఖం కానీ వాళ్ళ ఆహారం గురించి ఆలోచించిన రోజులు లేవు అప్పుడు. కనుక అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు ఈ మాట మనం చూసుకున్నట్లయితే 3:7 చూడండి మళ్ళీ ఒకసారి. నా ప్రజలు అనే మాట చాలా ముఖ్యమైనదట. నా ప్రజలు, నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో, నీవు ఏ రోజునైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డావో, దేవుని పిల్లలుగా పొందే అధికారం నీకు ఇచ్చాడో, అప్పుడు దేవుడు నా అనే మాటను ఉపయోగిస్తాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని ఆయన చెప్పాడు. కనుక వాళ్ళకు ప్రతిదీ ఏదొచ్చినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ పట్ల ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, కానీ వాళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నా ప్రజలు అని ఒకసారి చెప్పిన తర్వాత వీళ్ళు నా ప్రజలు కాదని ఎప్పుడు అనడం. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను సరిగ్గా ఉండలేదు, కానీ దేవుడు నేను తప్పులోకి వెళ్ళినా తిరిగి తీసుకొస్తాడు. నీవు ఏ కష్టాల్లో ఉన్నా లేవనెత్తేవాడు, నేను శ్రమలో ఉంటే విడిచిపెట్టేవాడు కాదు, బలహీనతల్లో ఉంటే బలపరిచేవాడు ఆయనే. కనుక నా ప్రజలు ఏమన్నాడమ్మా? నా ప్రజలు బాధలను నిశ్చయముగా చూచి తిని వింటిని. ఎవరైతే వాళ్ళని బాధ పెడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే వాళ్ళని శోధిస్తున్నారో వాళ్ళని బట్టి నేను నా ప్రజల యొక్క కష్టాల నుండి వాళ్ళని నేను చూస్తున్నాను. చూడటమే కాదు, తప్పిస్తానని అర్థం. దేవుడు చూసేవాడే కాదు, ఆ శ్రమ నుండి, కష్టం నుంచి, బాధ నుండి, ఇబ్బంది నుంచి తప్పించేవాడు. కనుక నీకు కనపడకపోవచ్చు, నీకు వినపడకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. కనుక ఇక్కడ చూసినట్లయితే తన ప్రజల పట్ల, తన భయభక్తులు గల వారి పట్ల అవసరతలు ఎరిగిన వాడుగా, ముందు చూపును భవిష్యత్తును ఎరిగిన వాడై సమస్తము సమకూర్చేవాడని అర్థం. యెహోవా చూచువాడంటే, చూచుచున్నాడు అంటే ఆయనే చూసుకున్నంటే నీ భవిష్యత్ అంతా ఆయనకి తెలుసు. నీ భవిష్యత్తు గురించి కూడా ఆయన ఎరిగినవాడు. తన ప్రజలు సరైన సమయంలో సరైన స్థితిలో ఆదరిస్తాడు. అబ్రహామును ఎత్తి తన కుమారుని చంపడానికి కూడా బలి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు సరైన సమయంలో ఒక గొర్రె పిల్లను చూపించాడు. ఒక గొర్రె పిల్లను
ఆయనకి చూపించి దాన్ని బలి సరైన సమయంలో, లేకపోతే ఒకగానొక కుమారుని బలి ఇచ్చాడు కనుక అక్కడ మన త్యాగం కనపడుతుంది, అబ్రహాం త్యాగం కనపడుతుంది, అటు దేవుని యొక్క కృపా కనికరం దయ కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు కూడా అబ్రహాము వల్లే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో మనం కలగవలసింది ఏంటంటే, ఏదైనా మనకు నష్టం వస్తుందంటే ఈ నష్టం మేలు నిమిత్తమే. దేవుడే నాకు కలగజేశాడు, ఈ నష్టాన్ని దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే ఈ శ్రమనిచ్చాడు, ఈ శోధన ఇచ్చాడు, ఈ ఇబ్బంది ఇచ్చాడు గనక దేవుడే దీన్ని మరలా నాకు తీసి అత్యధికంగా నాకు ఇస్తాడని అబ్రహాము కలిగిన విశ్వాసం కలిగినట్లయితే అద్భుత రీత్యంలో దేవుడు జోక్యము చేసుకొని నీ అవసరతలో నా అవసరతలో తీరుస్తాడు. ఆనాడు అబ్రహాము తన కుమారుణ్ణి ఏ విధంగా ఇచ్చాడో తండ్రి అయిన దేవుడు ఈ రోజుని ఆయన ప్రియకుమారుడు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తును తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి కూడా ఆయన కుమారుని ఒక బలిగా ఇచ్చాడు. ప్రతి అవసరతలోనూ ఆయన చెప్పాడు, ప్రతి అవసరతలోనూ ఆయన ఆదుకుంటాడు, కుమారుడైన క్రీస్తు ద్వారా ఆదుకుంటాడు. ఆ రోజున అబ్రహాం ఇస్సాకుని ఏ విధంగా ఇచ్చాడో దేవుడు ఈ రోజున తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. కనుక మనం ప్రార్థన చేయాలి. ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనములో, అట్లయితే రహస్యమందు చూచు తండ్రి నువ్వు ప్రార్థన చేసేది ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఇది రహస్యమందు ఉన్నాడు ఆయన, నీకు కనిపించడు. ఎక్కడున్నాడు అంటే ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీతో ఉంటాడు, నువ్వేం చేస్తున్నావా నీతో ఉంటాడు. కనుక నీతో ఉన్న దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు రహస్యమందున్నాడు. నీకు కనిపించకపోయినప్పటికీ ఆయన చూచుచున్న దేవుడు. నా శ్రమ, నా కష్టం, నా బాధ, నా గోడు, నా యొక్క మొర, నా యొక్క ప్రార్థన, నా విన్నపాలు ఆలకించే దేవుడని గ్రహించాలి. ప్రియ సహోదరి, 6వ వచనంలో మాట అంటాడు చూడండి, 6వ వచనంలో అక్కడే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రి చూస్తున్న దేవుడు అని అర్థం. రహస్యమందున్న దేవుడు అని అర్థం. నీకు ప్రతిఫలం ఇచ్చును అని నిత్యము నిన్ను చూస్తాడండి. నువ్వు కష్టంలో ఉన్నాడంటే ఇదిలు పెట్టాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ యొక్క ఓర్పు సహనము కలిగి ఉండాలి. అబ్రహాము 100 సంవత్సరాలు 75 సంవత్సరాలకి ఆయన అడగటం మొదలు పెడితే 25 సంవత్సరాలు చూసిన తర్వాత ఇచ్చిన కుమారుని కూడా బలి ఇమ్మన్నాడు అంటే ఆలోచించాలి. ప్రియులారా, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అక్కడ ఆగరు ప్రార్థన చేసింది, అప్పుడు దేవుడు ప్రత్యక్షమై వాకి ఇచ్చాడు. ఆగరు, నువ్వు భయపడకు, నువ్వు గర్భవతి నాకు తెలుసు, నువ్వు గర్భవతి నాకు తెలుసు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను, వాడికి ఇస్మాయిలు అని పేరు పెట్టు, వాడు కూడా గొప్ప రాజుగా వర్ధిల్లుతాడు, గొప్పవాడిగా ఆయన చేయబడతాడు. కనుక ఆయనకి ఇస్మాయిలు అని పేరు పెట్టు. అతడు అనేక సహోదరులతో ఆయన ఉంటాడు. అనేక మంది ఆకాశ నక్షత్రాలు లెక్కటమని అబ్రహాముకు చెప్పిన మాట ఇదే. ఆకాశంలో నక్షత్రాలు లెక్కించడానికి యోగ్య కానప్పుడు ఈ రోజున ఇస్మాయిలు సంతానం కూడా దేవుడు ఆనాడు చూసుచున్న దేవుడే ఆశీర్వదించినటువంటి దేవుడు. కనుక ప్రియులారా, నీవు నేను కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుడు చూచుచున్న దేవుడు, నన్ను చూచుచున్న దేవుడు, నా క్రియలు, నా తలంపులు, నా ఆలోచనలు, నా పద్ధతులు, నా క్రియలు, నన్ను సమస్తము చూస్తున్నాడు. కనుక ఆ చూస్తున్న దేవునికి రహస్యమైనటువంటి రూములోకి వెళ్ళి, నీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థనలకించి నీ ప్రతి అవసరత అక్కరత ఎరిగి తీర్చే దేవుడు. అందుకే ఆయనకున్న పేరు ఏంటంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా చూసుకొనును. అంతా చూసుకుంటాడు, సమస్తం ఆయనకి తెలుసు, తెలియందేమీ లేదు. మనకు తెలియంది ఉండొచ్చేమో కానీ
దేవునికి తెలియదు, ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. అట్టి ధన్యతలో నువ్వు నేను ఈ రోజుని జ్ఞాపకం చేసుకొని మరి ఆయన రహస్యమందు నువ్వు ప్రార్థన చేయి. రహస్యమనందున్న దేవుడు అంటే నీకు కనపడని దేవుడు. ఆయనకి నువ్వు కనబడుతున్నావు, నీ నడక పడక చూపు సమస్తం కనబడుతుంది. దావీదు అన్నాడు, నేను సముద్రం అడుగుకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావయ్యా నువ్వు, నేను ఎక్కడ ఆకాశం రెక్కలు కట్టుకుని పైకి వెళ్ళినా అక్కడ ఉన్నావయ్యా. ఆ ఉన్న దేవుడే ఈనాడు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, జవాబిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన నీతి యథార్థతలో మనం చూసినట్లయితే మొదట నా నీతి నా యథార్థతను ఎరుగుడి, తర్వాత మీకేం కావాలనో పరలోక తండ్రికి తెలియదా అని అడిగిన దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, గమనించి వింటున్న నీవు ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఎవరు లేని సమయంలో నీ తలుపు వేసుకుని నీ దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీ ప్రతి అవసరత అక్రత తీరుస్తాడు. ఆనాడు హాగరు సంతోషించిన సంతోషం నీ జీవితంలో నా జీవితంలో కలగజేయగలడు. అట్టి ధన్యతలో మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం గాక. ఆమేన్.